ప్రేస్తున్నాడండి. దేవుని దేవాలు మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మత్తయి సువార్త 8వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్యకి వందనాలు తండ్రి. యేసయ్యతో మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టినైనా నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసయ్యనైనా ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటిని అగ్ని కంచె కావాలంటును కాక ఆమేన్. యేసునామములో మా అందరికీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య గదరేనీయుల దేశంలోనికి వెళ్ళి అక్కడ దయ్యం పట్టిన 2 వ్యక్తులని స్వస్థపరిచారు కదండి. అయితే యేసయ్య చేసిన కార్యాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలు సంతోషించలేదు కదండి. ఎందుకంటే ఆ వ్యక్తులని విడిచిపెట్టిన దయ్యాలు ఏం చేసినాయండి, అక్కడ ఉన్న పందుల మందులో కలవరాన్ని కలిగించడం బట్టి ఆ పందులన్నీ కూడా కొండ మీద నుంచి పడిపోయినాయి కదండి. పందుల వ్యాపారం చేసుకున్న ప్రజలకి ఎంతో నష్టం కలిగింది కదండి. అందుకని అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే యేసయ్యని అక్కడి నుంచి వెళ్ళిపోమని అడిగారంట కదండి. కానీ వారు ఆ విధంగా అడగగానే యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయారంట కదండి. ఎందుకంటే యేసయ్యని కూడా బలవంత పెట్టరు కదండి. యేసయ్య చూపించే రక్షణ మార్గం కూడా అంతే కదండి. ఎవరైనా ఇష్టపూర్వకంగా రక్షణ మార్గంలో ప్రవేశిస్తే వారందరూ కూడా ఆ రక్షణ మార్గం ద్వారా పరలోకానికి చేరుకోగలుగుతారు కదండి. ఒకవేళ ఆ మార్గాన్ని ఇష్టపడకపోతే వారందరూ కూడా తమ ఇష్టపూర్వకంగానే నరకానికి వెళ్తున్నట్టు కదండి. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్ర తన పట్టణంలో ప్రవేశించగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఇక్కడ ఎంతో బ్రీఫ్గా రాశారు కదండి. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా మార్కు సువార్తలో క్లియర్గా రాశారు కదండి. మనం చూద్దామండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక ఆకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతోనే దింపిరి. ఇక్కడ మనం గమనిస్తే ఆ మనుషుని తీసుకొచ్చిన వ్యక్తులు ఎంతో రిస్క్ చేస్తారు కదండి. ఎందుకంటే వారు వెళ్ళి వేరే వాళ్ళ ఇంటి యొక్క పైకప్పుని విప్పారంట కదండి. ఎవరు కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిని పాడు చేస్తే ఊరుకోరు కదండి, గొడవ పడతారు కదండి. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తులు వాళ్ళు తిట్టినా కూడా పర్వాలేదు, ఈ మనుషుని ఎలా అయినా ఏసీ దగ్గరికి చేర్చాలి, ఏసీ ఒకసారి ముట్టుకుంటే ఈ వ్యక్తి బాగుపడతాడని ఆ వ్యక్తులు విశ్వసించారు కదండి. అది వారి యొక్క విశ్వాసము ఏసీకి ఎంతో నచ్చిందంట కదండి. వెంటనే ఏసీ ఏం చేస్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను కదండి. అదేవిధంగా మనం కూడా ఇతరుల కోసం ప్రేయర్ చేసినప్పుడు ఒకవేళ వారికి విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని చూసి యేసయ్య వారి జీవితంలో కార్యం చేస్తారు కదండి. ఆ కార్యం జరిగినప్పుడు వారిలో కూడా యేసయ్య మీద విశ్వాసం కలిగే అవకాశం ఏర్పడుతుంది కదండి. ఆ విధంగా ఇతరుల కోసము ప్రార్థించే కృప యేసునామములో మనందరికీ కలుగును కాక ఆమేన్. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. 3వ వచనము. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ శాస్త్రులు ఏం చేస్తున్నారంటే ఏసీ చేసిన మంచి పనిని చూసి ఏసీని మెచ్చుకోకుండా ఏసీలు ఎక్కడ తప్పుపడదామా అనేసి వారు చూస్తున్నారు కదండి. వారు ఏమనుకున్నప్పటికీ కూడా ఏసీ ఏం చేశారంటే ఆ వ్యక్తిని అయితే బాగు చేశారు కదండి. ఇంకా ఏసీ ఏం చేశారంటే ఆయన పాపాలను కూడా క్షమించారు కదండి. అయితే మనం గమనిస్తే పాపాలను క్షమించడము కేవలము ఏసీ పని మాత్రమే కాదు కదండి. ఇక్కడ మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు కదండి. ఆ విధంగా యేసయ్య ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో మనం చూద్దామండి. 8వ వచనము. జనులు అది చూచి భయపడి మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. ఇప్పటి వరకు చదువుకున్నాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు.
వాక్యాన్ని అర్థం చేసుకుని కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.